రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో లెవెల్ వంతెన కూల్చి హై లెవెల్ నిర్మాణం చేస్తామన్నారు. నాటి అంటే ఆ ప్రభుత్వము 17 కోట్లు శాంక్షన్ చేస్తే మరి ఇప్పుడు ఈ అధికారులు ఎందుకు వాయిదా వేస్తున్నట్టు, మరి ఈ అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు, మరి వచ్చేది రోహిణి, వచ్చేది వానాకాలం, వరద పొంగుతుంది ఉప్పొంగుతుంది, మళ్ళీ పల్లెలు మొత్తం అన్ని పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా చెట్లు ఎక్కువ పెరిగినాయి, వర్షం ఎక్కువ, బ్రిడ్జే తట్టుకోలేకపోయింది. ఈ 5-6 లక్షల 10 లక్షలతో కోసిన మట్టి ఆడ తట్టుకుంటది. ఇప్పుడు 10 లక్షల నష్టమే కదా. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కాకపోతే మరి బ్రిడ్జ్ ఎందుకు కూల్చినట్టు అంటే ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా కూల్చమని? ప్రభుత్వం ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఇది రాగేట్లపల్లి చూసుకున్నా సరే, ఇక్కడ మాచిరెడ్డి పలవంచమరి చూసుకున్నా సరే, మరి కూల్చిండ్రా? కూర్చోలేదు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మరి ఇక్కడ కళ్ళ ముందే నిలువు దోపిడీ చేసినట్టు మరి ఇక్కడ వీళ్ళు ఈ సలాకను కూడా తరలించిండ్రు. దాదాపు అయిన 100 టన్నుల సలాకను తరలించిండ్రు. ఆ సలాకను కూడా వద్దు 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 కూల్చకండి బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ సలాక్ ఎటుపోయింది, ఏమైంది, ఏడమయమైంది, ఎటుపోతుంది? అసలు ప్రభుత్వానికి తెలుసా, అధికారులకు తెలుసా? అది మరి అందరు అధికారులు అనుకునే చేస్తుర్రా? ఏంది పరిస్థితి, ఏంది ఇది? చూస్తా ఉంటే ఇప్పుడు వాహనదారులకు చాలా ఇప్పుడు ఎంత తిప్పలు పడుతుంది తెలుసా? కష్టాలు పడుతున్నారు ఈ వాహనదారులకు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఇన్ని రోజులు ఈ యొక్క నిర్మాణ పనులు చేయకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఎట్లుంటది? మొత్తానికి ఉన్నది కూడా అంతా కొట్టుకపోతుంటే బ్రిడ్జి దీని గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా R&B అధికారులు కూడా మరి ఇక్కడ రేకులు పెట్టి, అక్కడ 2 మోటార్లు పెట్టి, ఇక్కడ జేసీబీ పెట్టి, అక్కడ ఏంటంటే కుప్పలో ఉన్న సలాకను కూడా మాయం చేసి అంటే జనాలకు సినిమా చూపిస్తున్నారు, ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ఇది అబద్ధమైతే బహిరంగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అక్కడ ఎక్కడైనా సరే బహిరంగంగా వార్త ఇవ్వడానికైనా సిద్ధం ఉంటారా? మీరు ప్రజలకు సరైన సమాధానం ఇస్తారని కూడా ఉన్నాము. ఇక్కడే ఉన్నాము ఈ లొకేషన్ లో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్వి పాటి రాజారావు గారి హయాంలో కట్టిన ఈ బ్రిడ్జి కొట్లాడి తెచ్చి కట్టిండు ఈ బ్రిడ్జిని. ఈ బ్రిడ్జి వద్దు వద్దు అని చెప్పేసి మండల ప్రజలు, గూడె ప్రజలు అందరూ కూడా మొత్తుకున్నా, ఎంత మొరో మొత్తుకున్నా వినకుండా కూల్చేసిండ్రు. ఇది ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పింది కానీ, మాయమాటలు చెప్పింది కానీ, ఏ పేపర్ ద్వారానైనా, ఏ పత్రిక ప్రకటన ద్వారానైనా ఇచ్చి ఈ బ్రిడ్జిని కూల్చలేదు. వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని బ్రిడ్జిని కూల్చేసిండ్రు, సలాకనంతా సాఫ్ చేసిండ్రు. ఆ సలాక కోసం కూడా వార్తలు ఇస్తే వచ్చి విలేకరులు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి అట్లా ఆరోపణలు చేసిండ్రు. ఇప్పుడు విలేకరులు డిస్టర్బ్ చేస్తుండ్రా? కావాలని చెప్పేసి, పని కావాలని చెప్పేసి, ప్రజలు బాగుండాలని చెప్పేసి మేము కొట్లాడినా మీరు ఇంతే. ఆడ ఒక 2 మోటార్లు పెట్టి, ఒక జేసీ పెట్టిరు. ఏం కావాలి ఆడ చూసుకున్నట్టయితే? అంటే జనాలను నమ్మించడానికి జేసీ పెట్టాలి, ఏదో 4-5 పొక్కలు తీసినంత మాత్రాన పని అయిపోయింది. నలుగురు అంటే ప్రజలు ఇప్పుడు మేల్కొని ఉన్నారు. ఎవరు చెప్తే అది వినేటోళ్ళు కాదు ఈ రోజులల్లో. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది మీరు ఏం పని చేస్తారో ఏం కథనా. ప్రజలే చెప్తారు, రేపు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి కథలు ఉన్నాయి కాబట్టి ఈ పని అవుతుందా కాదా? మరి అధికారులు స్పందించరా? మాయమాటలు చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు ప్రజలను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రజలను మభ్య పెడుతున్నారు. R&B అధికారులు కావచ్చు, ఇంకా ఇతర ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు కూడా మభ్య పెడుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు. అందని ద్రాక్షగా చెట్టు మీదనే ఆ ద్రాక్ష ఎండిపోతుంది, కానీ ఆ ద్రాక్ష వచ్చి ఈ పేదోడి గడపల ఉంటలేదు. మరి ఆ అధికారులు కూడా మౌనం పాటించడం ఏంది? లింగనపేట బ్రిడ్జికి అసలు బలం ఉందా లేదా? ఇంకొక వారం రోజులు చూస్తాము అంటే వారం రోజులు కూడా ప్రజా సంఘాలు కూడా మేల్కొంటున్నాయి. మేము కూడా వచ్చి ధర్నా చేస్తాము, అక్కడ టెంట్ వేస్తాము, ఇది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తామంటున్నాయి. తప్పకుండా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంట్ వేస్తాము. ఎంత పెద్ద అధికారులు వచ్చిన వాళ్ళు మాకు సమాధానం చెప్పేంత వరకు టెంట్ కూడా తీయము అని చెప్పేసి కొన్ని ప్రజా సంఘాలు కూడా మేల్కొంటున్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలంలో ఈ లింగనపేట లో లెవెల్ వంతెనను కూడా చూసుకున్నట్టయితే ఎంతో మందికి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చే బండ్లు కావచ్చు, అక్కడికి వచ్చే ట్రాక్టర్లు కావచ్చు, అక్కడికి వచ్చే బైకులు కావచ్చు, ఎంతో మంది కూడా ఈ రోడ్డు పైన యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరిగి, తలలు మరిగి, లక్షలు అప్పులు చేసుకొని, బంగారం అన్ని రకాల ఆభరణాలు కూడా కుదబెట్టి మందులు తినుకుంటూ బతుకుతున్నారు. అలాంటి ప్రజలకు కూడా మీరు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కదా. మరి ఇక్కడ పాటిరాజం కట్టించిన ఈ బ్రిడ్జిని ఎలాంటి ఒక స్టేట్మెంట్ కాకుండా, ఎలాంటి ప్రజలకు కూడా తెలియజేయకుండా మీకు మీరే వచ్చి ఈ బ్రిడ్జిని కూల్చేసిండ్రు. ఎందుకోసం కూల్చేసిండ్రు, దేనికోసం కూల్చేసిండ్రు అనేది కూడా ఎవరికి తెలియదు. మరి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తాయని కూడా పెరియార్ క్యూన్యూస్ తరఫున, అలాగే వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ తరఫున కూడా తెలియజేసుకున్నాము. జై హో భారత్. ఉన్న బ్రిడ్జిని ఊలగొట్టి
కొత్త బ్రిడ్జి కడతా అని చెప్పి ఇవాళ మొత్తం దీన్ని మొత్తం తవ్వేసి ఏదో జేసీబీ పెట్టి ఇలా మాయమాటలు చెప్పి పబ్లిక్ షో చేసుడు తప్ప కానీ చేసిందేం లేదు. ఏడేసిన గొంగడు అని ఉన్నది. రేపు పొద్దుగాల ఖచ్చితంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలం కూడా మొత్తం కొట్టుకపోతుంది. మీరు చేసింది కూడా ఏం ఫాయిదా లేకుండా పోతుంది. 3 లక్షలు పెట్టి ఇప్పుడు లక్షలు పెట్టి అట్లా రోడ్ వేసారు, పక్క పంట రోడ్ వేసారు. వర్షాకాలం మొత్తం కొట్టుకొని పిక్తుంది. 5 లక్షలు ఈ రవాణాదారులు అష్ట కష్టాలు పడుతున్నారు. రేపు పొద్దుగాల ఒక్కొక్క మొన్న అంతకుముందు చూసుకుంటే బస్సు బోల్తా పడ్డది. వర్షాలకు ఏంటంటే బస్సు మధ్యలోనే ఇరుక్కపోయి ప్రమాదం జరిగింది. ఆయన ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇంతకుముందు ఎట్లా జరిగింది ఇవరకు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్లా నిర్మాణ పనులు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. జిల్లాలో పరిస్థితి అంటారు, ఎవరికి చెప్పి అంటారు, ఎవరికి చెప్పి అధ్యక్షులు అంటారు. ఇక్కడ ప్రభుత్వ స్టేట్మెంట్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కూల్చిండ్రా, లేకుంటే వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళే కూల్చిండ్రా అని ప్రజలు గొంతెత్తారు. అక్కడ చూసుకున్నట్టయితే మిషన్ ఉన్నది, అక్కడ మోటార్లు పెట్టినట్టున్నాయి. ఇక్కడ సలాకాను సప్లై చేసిండ్రు, మొత్తం ఎక్కడిదక్కడ సాగు చేసిండ్రు. ఇదా రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగనపేట లో లెవెల్ వంతెనపై హై లెవెల్ నిర్మాణంకి ఇదా జిల్లా నుంచి ప్రజా సంఘం తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. సత్యమేవ జయతే, జై హో భారత్, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.